బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది నరేంద్ర మోడీకి. ఎందుకంటే సౌత్ ఇండియాలో లేనే లేదు, నార్త్ ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో లేదు, ఈస్ట్ ఇండియాలో లేదు, వెస్ట్ ఇండియాలో లేదు, నార్త్ ఇండియాలో లేదు, నార్త్ అండ్ సెంట్రల్ ఇండియాలో కూడా కష్టమే ఉంది. సో కాబట్టి బీజేపీ వాళ్ళకి భయం పట్టుకున్నది. కాబట్టి ఏం చేస్తున్నారు, గత 10 ఏళ్లలో దోపిడీ చేసిండ్రు, దుష్ప్రచారాలు చేసిండ్రు, మళ్ళీ అదే విధంగా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రతిపక్షాలు వేరే పార్టీ వాళ్ళు అందులో బీజేపీ వాళ్ళు చేసిన దోపిడీలో కానీ దుష్ప్రచారాలలో కానీ ఒక 1% చేసినా వాళ్ళ మీద సిబిఐ, ఈడీ, ఐటీ, మళ్ళీ కోర్టులో కేసులు, లేకపోతే హేట్ స్పీచ్ అని చెప్పి ఉపా చట్టాలు, ఇట్లా అనేకం. అంటే ఉన్న చట్టాలు వ్యవస్థ అంతా ప్రతిపక్షాలను శిక్షించడానికి మాత్రం, ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి మాత్రమేనా? కానీ అదే బీజేపీ 100 times 1000 times ఇది దోపిడీ చేసిన, దేశ భద్రతకు భంగం వాటిల్లినట్టు చేసిన, అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టినా, హేట్ స్పీచ్ చేసినా ఎలాంటి చర్యలు ఉండవా? ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద కాన్స్టిట్యూషన్. అందుకే అంటున్నా, అధికారం అనేది ఒకరి చేయిలో ఉండకూడదు. అవి పెట్టిన ఉద్దేశం మంచిదైనప్పటికీ అవి ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా పనిచేయాల్సిన వ్యవస్థలు, సంస్థలు అన్నిటినీ ఇలా వాటిని పనిచేయకుండా చేస్తున్నారు. కాబట్టి నేను గతంలో చెప్పినా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, సుప్రీంకోర్టు జడ్జిలని, ఓకే, సిబిఐ డైరెక్టర్లని, ఈడీ డైరెక్టర్లని, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్లని, ఎవరైతే నిర్ణయం తీసుకునే పొజిషన్ లో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులని డైరెక్ట్ గా ప్రజలు గాని లేకపోతే గ్రాడ్యుయేట్స్ గాని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ సంస్థలు, వ్యవస్థలు ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. గవర్నర్లని, ప్రెసిడెంట్లని, సమకాలీనంగా నిర్ణయం తీసుకునే పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ ప్రజలే ఎన్నుకోవాలి. లేకపోతే వాళ్ళ అనుకూలమైన వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఒక రాజరిక వ్యవస్థను నడుపుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఓకే, ఆలోచించండి మేధావులారా. నిజంగా భారతదేశము ప్రజాస్వామికంగా ఉండాలి, అందరి అభివృద్ధి జరగాలి, కొందరు అభివృద్ధి కాదు అని, ఈ రిసోర్సెస్, దేశంలో ఉన్న సంపద, న్యాచురల్ రిసోర్సెస్ కానీ సంపద కానీ అందరికి చెందింది, కొందరే దోసుకుంటా అంటే కలవదు అని నిజంగా మీ మనసులో ఉంటే, ఇవన్నీ నేను చెప్పే వాటిలో ఏమైనా మేక్ సెన్స్ అనిపిస్తే ఆ దిశగా కార్యాచరణ చేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీలు ఏర్పాటు చేసుకుని ఆ దిశగా నిరంతరం కొట్లాడితే, ప్రజల్లో చైతన్యం కలిగిపిస్తే తప్పకుండా మార్పు వస్తుంది. ఎలాంటి ప్రభుత్వాలైనా ప్రజలు కొట్లాడితే తెలంగాణ ఇవ్వాలంటే ఇచ్చిండ్రు, ప్రజలు కొట్లాడితే జల్లికట్టు ఆ యొక్క సుప్రీంకోర్టు కూడా తమ యొక్క నిర్ణయాలు వాపసు తీసుకున్నది. కాబట్టి ప్రజలు అనుకుంటే ప్రజల కోసము, ప్రజల సంపద, ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాల్సినవి, అవి వ్యాపార సంస్థలు కాదు. కాబట్టి ప్రజలందరూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఆ క్రమంలో ఈ రోజు నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు, ఏమంటారు, అప్పుడు ఇప్పటివరకు 30 ఏళ్లలో ఏది గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. చమన్ భాయ్ పటేల్ మీద అంత వ్యతిరేకత ఉన్న బీజేపీ ఇలా 30 ఏళ్ల నుంచి అధికారంలో ఎట్లా ఉన్నది చెప్పండి? గుజరాత్ లో విభజించు పాలించు బ్రిటిష్ వాడు చేసిన పద్ధతినే ఇప్పుడు బ్రిటిష్ వాడి బూట్లు నాకినటువంటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఈ ఆర్య బ్రాహ్మణులు చేస్తూనే ఉన్నారు. బ్రిటిష్ వారికి ఊడిగం చేసినటువంటి, బ్రిటిష్ వారి సైన్యంలో పనిచేసినటువంటి, బ్రిటిష్ వారికి అనేక రకాలుగా బూట్లు నాకినటువంటి ఈ భారతీయ బ్రాహ్మణుల జనతా పార్టీ ఇప్పుడు అదే పని చేస్తున్నది. విభజించు పాలించు, అన్నదమ్ముల మధ్య కొట్లాడబెట్టు. నువ్వు ఏ మతమోనికి చేసింది ఏం లేదు. మోడీ హిందువులకు చేసింది ఒక్క మంచి పని చెప్పండి. బ్రాహ్మణుడు హిందువులను కొట్టి 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలను కొట్టి అంటరానితనం చూపెట్టి, ఊరికి దూరంగా పెట్టి, వివక్ష పెట్టి, వర్ణ వ్యవస్థను పెట్టి, ఆ 90% ఉన్న హిందువుల యొక్క సంపద దోసుకొని మళ్ళా ముస్లింలు కొట్టిరని ప్రచారం చేస్తావు. మహాత్మా గాంధీని చంపి ముస్లింలు చేసిరని ప్రచారం చేస్తావు. ముస్లింస్ ని ఎట్లానే చేసి నాశనం చేయాలి. 2nd గ్రేడ్ సిటిజన్షిప్ గా ఉండాలి. వాళ్ళు మనుషులుగా బతకకూడదు, ఎందుకంటే వాళ్ళు నీకు కోటేయరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మేము హిందువులకు ఏం చేసినావు అంటే ఏమీ చేయలేదు. కానీ చేసినట్టే ఆ ముస్లింలను చూపెట్టి, ముస్లింలు కొట్టలే, మళ్ళా కొట్టేది వీడే బాపనోడే, కానీ ముస్లింలు కొట్టారని ప్రచారం చేస్తావు. పొద్దుగా లేస్తే నిజాలు చెప్పే వాళ్ళని చెప్పనియాడు.
ఓన్లీ ఈ మోడీకి సంబంధించిన వాళ్ళే చెప్పాలి. డైరెక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు. వాళ్ళ అనుకూలమైన స్క్రిప్టెడ్ అది ఏది ఉందో ఆ స్క్రిప్టెడ్ వాళ్ళకి అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళతోటి అడిగిపించుకుంటాడు. మళ్ళీ వాళ్ళకి ఉల్టా క్వశ్చన్ అడగకూడదు. హౌ వేర్ ఏం చేసుకుంటారు? రాడు ముసలాడు అయిపోయినాడు నరేంద్ర మోడీ, చచ్చిపోతున్నాడు కదా. అంటే ఈడీ చేస్తే ఈయన వెనకాల నుండి చేపిస్తున్నారు. వీని బొమ్మ పెట్టిర్రు. వీడు 5వ తరగతి కూడా చదవలే కాబట్టి వానికి వాడి ఒర్రుడు ఒక్కటే తెలుసు. వానికి వాని వెనకాల ఆ శక్తి అంటే ఏంది, ఆర్య బ్రాహ్మణులు చేయిస్తున్నారు. వాడు దోసుకుంటుండు సంపద. ఆర్య బ్రాహ్మణులు లేదా గుజరాతీ వ్యాపారులు చేస్తున్నారు మొత్తం ఈయన్ని ముందట పెట్టి సంపద దోసుకోవడంలో కానీ వాళ్ళ లేకపోతే ఈ యొక్క నియంతృత్వం కానీ ఆలోచించడం. ఎందుకు అంత రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాం, మనం చెప్తూనే ఉంటాం. కానీ వేరువేరుగా ఈ సందర్భం ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు నరేంద్ర మోడీ అనేట ఆయన ఏం మాట్లాడిండో వినండి. ఎంతవరకు నిజం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రాజస్థాన్ లో ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు ఎంత పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడో చూడండి. ఎందుకని ఇక ఎన్ని కథలు పడ్డా ఓట్లు పడే అవకాశం కనిపిస్తలేదు. 150 కూడా వచ్చేటట్టు లేవు. కాబట్టి మళ్ళీ వాళ్ళ పాత విధానాన్ని ఎంచుకున్నారు, హిందూ ముస్లిం. సో ఆ క్రమంలో కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ, బీజేపీ అంటే హిందువుల పార్టీ అనే ఇక ఈ మతం పిచ్చి లేపినాక నువ్వు ఇక 100 నాగార్జున సాగర్లు కట్టు ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందంటే మనకి చిన్నప్పటి నుంచి మనతో కలిసి పెరిగిన దోస్తులు కూడా వాడు మొన్నటిదాకా గుడ్ మార్నింగ్ చెప్పినోడు ఇలా జై శ్రీరామ్ అంటున్నాడు. నేను మ్యూట్ పెట్టేసిన, నేను వానికి రెస్పాన్స్ కూడా ఇస్తలేను. ఇంకా తిక్కలేస్తే బ్లాక్ కూడా చేస్తా. ఎందుకంటే కాదు హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోక మన మోడీని మరి, లేకపోతే హిందువుల యొక్క శాలరీస్ పెంచమను. అవి చేయడు. ఏం చేస్తాడు? 10% ఉన్న ముస్లింస్ హిందువులను కొట్టిరని భయపెట్టిస్తాడు. మనం చూడనప్పుడు కొట్టి ఇక నేను ఉంటేనే వాళ్ళు రక్షిస్తా అంటాడు. ఇప్పటివరకు దేశంలో జరిగిన అన్ని దాడులు బీజేపీ నాయకులనే జరిగినాయి. మీరు ఏ దాడి అన్నా తీసుకోండి. నా అనుమానం పాకిస్తాన్ తోటి కూడా వీడియో చేయించుంటాడు భారతదేశం మీద దాడులు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి లేదా ఓట్ల కోసం. ఎందుకంటే వాజ్పేయి గారు సంజౌతా ట్రైన్ అని పట్టుకొని పాకిస్తాన్ పోయిన వారం రోజులకే కార్గిల్ యుద్ధం అయింది. పిల్లకున్న పోయి నవాజ్ షరీఫ్తో పోయి బిర్యానీ తినేసి వచ్చిండు. ఇక కాశ్మీరీ పండితుల మీద దాడులు జరిగింది బీజేపీ హయాంలోనే జరిగింది. అక్కడ బీజేపీ గవర్నర్ ఉండే. అర్థమైందా? సో అట్లా నువ్వు ఏదన్నా తీసుకో, ఏ యొక్క భీమేగావ్, కోరేగావ్, మాలేగావ్ ఇట్లా అనేకం. ఒక్క బీజేపీలో జాయిన్ అయితే ఎలాంటి చర్యలు లేవు. ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు దోషులు అంటున్నాడు. బీజేపీలో ఉన్న వాళ్ళని ఈ యొక్క ఆమె పేరైంది ప్రజ్ఞా సాధ్వియో ఠాకూర్ ఏదో ఠాకూర్ అంటే బ్రాహ్మణ్. సో ఠాకూర్ గాని ఆ యొక్క వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గానీ చర్యలు లేవు. బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్ లాగా 90% నిర్ణయం చేసే పొజిషన్లో అందరూ బ్రాహ్మణ్సే. ఇక జంబికత్తి పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే పోరగాళ్ళు బీసీలు తప్ప మిగిలిన వాళ్ళందరూ బ్రాహ్మణ్సే. ఆ యొక్క బీజేపీలో ఉన్న మినిస్టర్స్ పిల్లలు అందరూ విదేశాల్లో మంచి చదువులు చదువుకుంటారు. ఈ యొక్క దేశంలో ఉన్న బీఫ్ కంపెనీలన్నీ బ్రాహ్మణులే. వాడి బాధ ఏంది? వేరే వాడు తినొద్దు అని ఎందుకు అంటున్నాడు? వేరే వాళ్ళు ఈ యొక్క ఆవులని పశువులను ఆవులను చంపుకొని తింటే బాపనోడు చంపుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండదు. కాబట్టి ప్రపంచంలో నంబర్ 2 or 3 భారతదేశం ఎక్స్పోర్ట్ సెకండ్ ఫస్ట్ బ్రెజిల్, సెకండ్ ఇండియా, థర్డ్ అమెరికా బీఫ్ ఎక్స్పోర్ట్ లో. ఆ దేశాల్లో బీఫ్ మొత్తం ఆవులే పశువులేని ఇచ్చేస్తారు. మళ్ళీ వాటిని పంటలు పండించేది కూడా ఆ యొక్క పశువులకు దానా కోసం. అట్లాంటి దేశాల్లో మళ్ళీ వాళ్ళ దేశాలు మనకంటే 3-4 రెట్లు పెద్దగా ఉన్నాయి. అట్లాంటి దేశాల్లో వాళ్ళకంటే కూడా భారతదేశం సెకండ్ ఉన్నది. మరి గోవులనే యొక్క ప్రేమించేటువంటి గోమాత అని పిలిచేటువంటి దేశం నుంచి హైయెస్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ ఎందుకు అవుతుంది? ఆ బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీల నుంచి ఎందుకు అన్ని 100 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి వస్తాయి? అంటే వాడి యొక్క హాతీకా దాన్ దికానేకి అలాగే కానేకి అలాగే. వాడు చూపెట్టే బొమ్మ వేరున్నది, అసలు బొమ్మ వేరుంది. బ్రాహ్మణులు ఎట్లాంటి కష్టపడకుండా 99% ప్రజల యొక్క సంపద అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దోసుకుంటున్నారు. ఆ క్రమంలో నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు నేను 10 ఏళ్ల నుంచి వీడి అధికారం నుండి ఇంకా కాంగ్రెస్ తిట్టుడేందిరా?
లాస్ట్ వాడు కాంగ్రెస్ వాడు స్కాములు అంటేనే వాని మీద బురద తల్లితేనే వాడు ఎన్ని చేసినా గానీ ఇలా దేశంలో ఏమైనా కట్టిండంటే కాంగ్రెస్ వాడు కట్టినా గానీ వాని మీద బురద తల్లితే నువ్వు గుజరాత్ ను బాగా అభివృద్ధి చేసినావు అని ప్రచారం చేసుకుంటే గట్ల చేస్తాడేమో గుజరాత్ మోడల్ అని ఆశతోటి గుజరాత్ వీకింది ఏం లేదు వాడు అది దుష్ప్రచారమే. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో ఇంకా కాంగ్రెస్ ఎందుకు తిట్టేది చెప్పండి మిత్రులారా. ఇప్పుడు లాస్ట్ 10 years నువ్వేం చేసినావు చెప్పుకొని ఓటు అడుక్కోవాలి. నువ్వు అధికారం నుండి ఏం చేయకుండా 84 కోట్ల మందిని పేదోళ్ళని చేసి రేషన్ దొడ్డు బియ్యం ఇచ్చి దొడ్డు బియ్యం తిని సావునరా అంటే పైసలు లేకుండా చేసినావు, వచ్చే ఆమ్దాన్ని పీకెటాటు చేసినావు, ఒక్క సిచ్యువేషన్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, కావాలని నోట్ల నీ యొక్క ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దని నోట్ల రద్దు చేసినావు. దానివల్ల దేశ వ్యాపార సంస్థలు మొత్తం బిజినెస్ అంతా పోయింది. అందరి దగ్గర పైసలు లేకుండా చేసేసి ఒక ఫైట్ అంత కరోనా సమయంలో దేశం అంతా బాధపడుతుంటే దేశ ప్రజలందరూ అదాని ఆస్తులు మాత్రం పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయి? ఎట్లా నడిచినాయి? ఏం వ్యాపారం నడిచినాయి? ఏం లేదు. దేశంలో ఉన్న అన్ని సంపద అంతా అదాని పేరు మీద రాసిచ్చినావు అంతే. వాడు ఏం వ్యాపారం చేసి సంపాదించలే. వాళ్ళు చెప్తుంది ఏంది, మీ యొక్క రీసెర్చ్ చేసిన వాళ్ళు ఆ యొక్క ప్రాపర్ గా దగ్గర నుంచి చూసిన వాళ్ళు అలా 15% నువ్వు దోచిపెట్టిన దాంట్లో 15% అదానిది, మిగిలినదంతా దేశ ప్రజలది, బ్రాహ్మణులది, ఈ ఆర్య బ్రాహ్మణులది. బీజేపీని ఎవడైతే నిర్ణయం తీసుకునే పొజిషన్ ఉన్నో బీజేపీలో వాళ్ళది. అంటే మొత్తం దేశ ప్రజలు సంపద దోసుకొని దేశంలోని అడకదినట్టు చేసి ఇంకా పొద్దుగాలేస్తే మాకు దుష్ప్రచారాల. ఆలోచించండి మిత్రులారా ప్లీజ్.